హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు నేను బొబ్బరి పప్పుతో గారెలేస్తున్నానండి. బొబ్బరి పప్పును ఇలా 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. పప్పును ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా వడగిల్లో వేసుకోవాలి నీరు ఊసే వరకు. ఇలా నీరు ఊసిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకుందాం. కడిగి పక్కన పెట్టిన పప్పును ఇప్పుడు ఇలా రుబ్బుకోవాలండి. పిండిలోకి ఇలా చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, సరిపడా పచ్చిమిరపకాయలు పెట్టి మెత్తగా దంచుకొని ఆ పేస్ట్లో పిండిలో కలుపుకోవాలండి. పేస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న పిండిలోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, కొంచెం అంత సోడా ఉప్పు, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిలో కలుపుకోవడానికి నేను విడిగా కొంచెం ఇలా పప్పు ఉంచుకున్నానండి. పప్పు కూడా కొంచెం వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకుందామని. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా వడలు వేసుకుందామండి. ఇలా ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి, ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు వేగిపోయాయండి గారెలు, తీసుకుందాం బయటికి. టేస్టీ బొబ్బరి గారెలు రెడీ అండి. మేము బొబ్బరి గారెల్లోకి ఆవకాయ చట్నీ వేసుకుంటున్నామండి. పల్లీ చట్నీ వేసుకోవచ్చు, కారపొడి కూడా వేసుకోవచ్చు అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ టీ తాగారా, టిఫిన్ చేశారా? ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.